ఆచార్య ధార్మిక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం వర పాశుపతం ఉపయోగాలు ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వకాలంలో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శత్రుంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలెను. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి. ఈ పాశుపత మంత్రములు ప్రధానంగా 14 రకములు. మహాపాశుపతము, మహాపాశుపతాస్త్ర మంత్రము, త్రిశూల పాశుపతము, అఘోర పాశుపతము, నవగ్రహ పాశుపతము, కుబేర పాశుపతము, మన్యు పాశుపతము, కన్యా పాశుపతము, వర పాశుపతము, రుణ విమోచన పాశుపతము, సంతాన పాశుపతము, ఇంద్రాక్షి పాశుపతము, వర్ష పాశుపతము, అమృత పాశుపతము, సుబ్రహ్మణ్య పాశుపతము, కాళీ పాశుపతము. ఈ విధంగా పాశుపతాలు 14 రకములు. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాశుపత మంత్రాన్ని ఉపయోగిస్తారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వర పాశుపతం చేసేవారికి మంచి వరుడు, కన్యా పాశుపతము చేసేవారికి మంచి కన్య పొందుతారు. ఎవరికైతే దీని గురించి ఆసక్తి ఉందో ఆచార్య ధార్మిక యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. శుభం భూయాత్.